హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు సింపుల్గా ఇంట్లోనే నాన్ వెజ్ స్నాక్స్ చికెన్ లాలీపాప్స్ తయారు చేసుకుందాము. స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉంటుంది, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా పావు కేజీ చికెన్ లాలీపాప్స్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లాలీపాప్స్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టీ స్పూను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం చికెన్ లాలీపాప్స్కి బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టించిన తర్వాత 1 టీ స్పూన్ మసాలా పొడి వేసుకుని మళ్ళీ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. మసాలా పౌడర్ రెసిపీ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టుకుని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. మినిమం 1 గంట పాటు ఇలా నానబెడితే ఉప్పు కారం పడుతుంది. టైం ఉంటే 2-3 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ లాలీపాప్స్ క్రిస్పీగా ఉండాలి అంటే దీనిలో అస్సలు నీళ్లు వేయకూడదు. కార్న్ఫ్లవర్ అంతా కూడా చికెన్ లాలీపాప్స్కి బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక లేయర్ అంతా కూడా మనకి ఈ కార్న్ఫ్లోర్తో కోట్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా వాటర్ వేయకుండా మనకి ఒక 2 లేయర్స్ ఇలా కార్న్ఫ్లోర్ని పెట్టుకున్నట్టయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. చికెన్ లాలీపాప్స్కి ఇలా కార్న్ఫ్లోర్ని కోట్ చేసేసిన తర్వాత ప్యాన్లోకి నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. బాగా వేడిగా ఉన్న నూనెలోకి చికెన్ లాలీపాప్స్ని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని వేయించుకోవాలి. చికెన్ లాలీపాప్స్ని నూనెలో వేసిన వెంటనే కదపకుండా కొంచెం అడుగునంతా కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ లాలీపాప్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది. ఆనియన్ ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.